భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యకర్తలందరూ కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా మన విజయనగరం మున్సిపల్ కమిషనర్ గారి నిరంకుశత్వ వైఖరిని మీద ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే రాత్రికి కమిషనర్ గారు కూడా వచ్చి ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇకపై అన్ని పార్టీలని కూడా సమానత్వంతో చూస్తానని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన మాటల్ని విస్మరించి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాటల మీద మాకైతే నమ్మకం లేదు అని తెలియజేయడంతో జిల్లా అధికారులు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో మాట్లాడి రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలను సమానత్వంతో చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాకు సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగానే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడితో విరమిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి నాంది అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారి మీద మాత్రం చర్యలు చేపట్టాలని రాష్ట్ర పెద్దలకి లిఖితపూర్వకంగానే మేము కంప్లైంట్ చేయబోతున్నాం. మున్సిపల్ శాఖ వారు చెప్పారు ఈ రోజు నుంచి అందరినీ సమానంగానే చూస్తామని అయితే మీడియా ముఖంగా మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేసుకుంటున్నాం. మున్సిపాలిటీ నుంచి ఏ రూల్ ఇచ్చినా కూడా ఈ రకంగా ఉండాలి అని వాళ్ళు ఏ సూచన ఇచ్చినా కూడా ఆ సూచనని తదనుగుణంగానే సూచనని 1% కూడా ఎటువంటి తేడా లేకుండా పాటించి మా వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి తప్పు కూడా జరగదని మీడియా మిత్రుల ముఖంగానే మేము వారికి తెలియజేస్తున్నాం. అలానే జిల్లా యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నాం. సౌమ్యంగా వెళ్ళిపోయేటటువంటి రాజకీయ పార్టీ, విధానపరమైనటువంటి చర్చలు చేసేటటువంటి రాజకీయ పార్టీ, సిద్ధాంతపరంగా పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలాగా రాద్ధాంతాలు చేసేటటువంటి పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అలా అని భారతీయ జనతా పార్టీని చులకనగా చూడడం, మా ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారిని అవమానపరచడం అనేటటువంటి విషయం మీద ఈ నిరసన కార్యక్రమం నిన్నటి నుంచి కూడా జరిగింది. జిల్లా అధికారులు ఇచ్చినటువంటి హామీలకు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా రాబోయే రోజుల్లో జిల్లా అధికారులు ఏ రకమైనటువంటి రూల్స్ చెప్తే ఆ రకంగా మేము నడుచుకుంటామని కూడా హామీ ఇస్తూ ఈ నిరసనని విరమిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, అలానే ముఖ్యంగా ఎంతో వ్యయ ప్రయాసాలు ఓర్చి రాత్రి అంతా కూడా చాలా లేట్ నైట్ వరకు కూడా మాతో పాటు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో సంయమనంతో మా అందరికీ కూడా చాలా చక్కగా ఒక మార్గనిర్దేశాన్ని చేస్తూ ఈ సమస్యని పరిష్కరించడంలోని ముఖ్య పాత్ర పోషించినటువంటి మన టౌన్ డిఎస్పీ గారికి, అలానే వారి సిబ్బందులు సిఐ గారు శ్రీనివాస్ గారు కానీ, సిఐ గారు శ్రీనివాస్ చౌదరి గారు కానీ, వీళ్ళందరికీ కూడా పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇప్పటి వరకు జరిగింది వదిలేయండి, ఇకపైన అందరినీ కూడా సమానంగా చూస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు ఏదో ఒక సమయంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఈ ఫ్లెక్సీల విషయంలో ఒక స్ట్రక్చర్గా మనం ఒక రూల్స్ని ఫ్రేమ్ చేసుకుందామని తెలియజేశారు. వాళ్ళు ఏ రూల్ ఫ్రేమ్ చేసినా కూడా ఆ రూల్లో ఎటువంటి అతిక్రమణ లేకుండా కూడా భారతీయ జనతా పార్టీ నడుచుకుంటుంది అని డిఎస్పీ గారికి కూడా మేము తెలియజేయడం జరిగిందండి. సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపినటువంటి జాతీయవాద మిత్రులందరికీ కూడా పేరున భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యకర్తల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.